హాయ్ గైస్, మీరు చూస్తున్నారు మైన్క్రాఫ్ట్ నార్మల్ డేస్ సిరీస్ ఎపిసోడ్ 3. ఈ అల్టి వీడియోలో అయితే మనం విలేజర్స్కి అయితే ఒక బేస్ బిల్డ్ చేయబోతున్నాం. అండ్ ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. విలేజర్స్కి బేస్ బిల్డ్ చేసే ముందర ఒక చిన్న బేస్ అయితే చేయాలి గైస్ ఇక్కడ. అండ్ ఇది బేస్ కాదు, అంటే ఒక చిన్న బిల్డ్ అనుకోండి. దేనికంటే కనుక నాకు ఒక హార్స్ కనపడింది, వైట్ కలర్ హార్స్ చాలా బాగుంది. దాన్ని టేమ్ చేసుకున్న దాని హార్స్ కూడా కొంచెం ఎక్కువే అని నచ్చింది నాకు. దానికోసం అయితే ఒక చిన్న బిల్డ్ చేస్తున్నా బేస్ టైప్లో, అంటే అవి ఉంటాయి కదా హార్సెస్, ఇవి వాటికనేసి చేస్తున్నా. ఏంటి ఇక్కడ ఫ్రెండ్స్ పడట్లా, ఇది తీసేద్దాం క్లాంక్. ఓకే, ఇప్పుడు ఒకటి పెట్టేద్దాం. అయిపోయింది సెట్, ఇప్పుడైతే సెట్ అయింది. అండ్ ఈ సైడ్ కూడా పెట్టేద్దాం. మీరు చెప్పండి, హార్స్ని చూపిస్తాను. ఈ బేస్ బిల్డ్ మొత్తం అయిపోయాక అయితే మీకు ఆ హార్స్ని చూపిస్తా. ఇంక ఇవన్నీ అయితే లైన్గా ఆ చివరి వరకు వేసుకొని వెళ్ళిపోవడమే. ఓకే, అయిపోయింది. ఓకే గైస్, చూడండి ఎలా ఉంది. ఓకేనా? కొంచెం ఇక్కడ వ్యూడ్గా ఉంది కదా, ఇక్కడ కొంచెం వేద్దాం. రెండు ఆ సైడ్ కూడా వేద్దాం. ఇక్కడ ఒకటి, కింద ఒకటి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉందో. ఓకే అంటారా? ఇప్పుడు ఇక్కడ ఫెన్స్ గేట్స్ అయితే వేయాలి. అంతకన్నా ఒక క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని వాటిని చేసేద్దాం. మన దగ్గర స్టిక్స్ తక్కువ ఉన్నాయి, స్టిక్స్లో చేసుకోవాలంటే ముందు ఆ సైడ్ అయితే ఒక ట్రీ ఉంది. ఆ ట్రీ లేపేసి అయితే చేద్దాం. మీరు చూస్తున్నారు కదా, నేను శాడర్స్ కూడా పెట్టాను, కనపడి ఉంటుంది ఈ పాటికి. ఈ శాడర్స్ నాకు నచ్చింది బాగా, చెప్తాను ఇంకా డీటెయిల్గా. అయితే చేస్తాను ఫెన్స్ గేట్స్ అయితే. ఒకటే పెడదామా, రెండు పెడదామా? టూ అయితే కొంచెం ఓపెన్ ఉంటుంది, టూ పెడదాం. అంటే త్వరగా అయితే లోపలికి వస్తాయి అనమాట. ఏదైనా సరే ఒకటి పెడితే ఇబ్బంది అయిపోతుంది తీసుకురావడం లోపలికి. ఇక్కడ ఒకటి తీసేద్దాం. ఇప్పుడు ఒక స్పేస్ చేసేద్దాం. రెండు ఆ సైడ్ కూడా రెండు. ఓకే గైస్, ఇక్కడ మనం షోయింగ్ పర్పస్ ఈ పెడదాం, సరదా సరదాకి. అంటే కొంచెం సింపుల్గా ఉంటుంది చూస్తానికి. ఇంకా అయిపోయింది. ఇప్పుడు చెప్పండి ఎలా ఉందో. ఈ సైడ్ కూడా పెడదాం. అక్కడ ఈ టూ, త్రీ, అండ్ ఇక్కడ ఒకటి. అండ్ నైట్ అయిపోయింది, వెళ్ళి స్లీప్ వేసి లేకపోతే జాంబీస్ వేసుకుంటారు మనల్ని గట్టిగా. ఇంకోటి గైస్, మనం చూపించలేదు కదా నేను హౌస్ని, చూపిస్తా అప్పుడే కాదు. కానీ ఈడ లెగ్గానే ఏందిరా నాకు ఇది పోరా. ఓకే, అయిపోయింది. వెళ్దాం గైస్. అక్కడ ఉన్న స్పైడర్ని కూడా లేపేసా. ఇప్పుడు చూపిస్తాను చూడండి హార్స్ని. ఇగోండి, ఈడే 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 ఆడు ఈడే. వైట్ కలర్ నాకు ఆ మైండ్ చేస్తున్నప్పుడు కనపడ్డాడు, బాగుంది. సరే ఒకసారి టేమ్ చేసుకుందాం అనేసి అయితే చూసా. ఆడు ఎన్నోసారి అయ్యాడంటే నాకు టైం సిక్స్త్ టైం అయితే అయ్యాడు. అప్పుడు వరకు అవ్వాలా, చేస్తూనే ఉన్నా. నాకు అన్నిసార్లు టేమ్ అవ్వకుండా ఉంటే నేను దేనైనా సరే చంపేస్తా గ్యాస్, అసలు అది ఏదైనా సరే చంపేస్తా. కానీ ఎందుకో నాకు ఇది నచ్చాడు. అందుకనేసి ఇంకా అన్నిసార్లు అయితే టేమ్ చేసి ఇక సెవెంత్ టైం అయితే టేమ్ అయ్యాడు. ఇంక ఇన్ని టేమ్ చేసుకుని అక్కడ కట్టిపడేస్తా. వీడి కోసమే ప్రత్యేకంగా చేసినది. అండ్ ఆ సైడ్ ఏమో వీడి కోసం ఒక రాణి పుట్టి ఉంటుంది కదా ఎక్కడో చోట, ఆ రాణిని అటు పక్క పెడతాను. వీడు మన కింగ్, అవతల సైడ్ క్వీన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ దట్ట మొత్తం క్లియర్ చేసేయాలి గెస్ అసలు. అంటే మరి విలేజర్స్కి బిల్డ్ చేయాలంటే కొంచెం ఓపెన్ ఏరియా ఉండాలి కదా. అందుకే ఈ ఫుల్ దట్ట మొత్తం క్లియర్ చేసేయాలి. ఇంకా ఈ గ్రాస్ ఇదంతా క్లియర్ చేసేది కదా. అయిపోయింది గైస్, ఒక్కసారి చూడండి. మీరు చూసుంటారు కదా ఇందాక ఎంత ఉందో. ఇప్పుడు చూడండి అసలు మొత్తం ఫుల్ ఏరియా మొత్తం క్లియర్ అయిపోయింది. ఆఫ్లైన్లో చాలా వర్క్ చేశాను, నాకు 1 అవర్ పాటు పట్టింది. అండ్ 6 అవర్స్ అయితే బ్రేక్ అయినాయి. ఇప్పుడు ఒక్కసారి శాడర్స్ లేకుండా అయితే చూడండి, క్లారిటీగా కనబడుతుంది. ఈ శాడర్స్ లేకుండా ఉంటేనే నా మొబైల్ ఇంకా ల్యాగ్ అవుతుంది గైస్. ఆ శాడర్స్ పెడితే ల్యాగ్ అవ్వడం లేదు. ఇప్పుడు చూడండి ఒకసారి ఫుల్ ఏరియా మొత్తం చూపిస్తా. మొత్తం చాలా వరకు అయితే మైండ్ చేస్తే కనబడుతుంది కదా. ఇప్పుడు ఒకసారి అలా చూడండి మనోడిది ఎలాగుందో స్టేటస్ లేకుండా. అయితే వాడికి ఒక నేమ్ పెట్టాలి. ఆ నేమ్ ఏంటో చెప్పండి, అంటే నేమ్ కామెంట్ చేయండి, మంచిగా యూనిక్గా ఉండాలి. వాడికైతే ఒక నేమ్ పెడతాం గ్యాస్. నేమ్ కామెంట్ చేయండి మంచిది. ఇంకా చూస్తారు కదా మన స్టేటస్ తోటి మన బేస్ ఎలా ఉందో. ఇప్పుడు పైన ఇదంతా అటువైపు ఇటువైపు ఫుల్గా చెస్ట్ అయితే నింపేసా. ఇప్పుడు వాళ్ళకి మనం బేస్ చెయ్యాలి కదా. ఫస్ట్ అయితే వాళ్ళకి ఒక బ్లూ ప్రింట్ అయితే తీద్దాం, వాళ్ళు బేస్ చేస్తున్నాం కదా. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 సరిపోతాయి, లేకపోతే 12.
ఓకే 12 అండ్ ఇటైతే ఒక 3 వేద్దాం. ఎక్కడ పెడదామా, దాని పక్కన పెడదామా? 3 1 2 అది ఇంకొకటి 3 ఇటు ఒక 5 5 సరిపోతుంది. 6 6 ఇంటూ 12 గ్యాస్ అంటే ఇటు 6 అటు 12 అనమాట. ఇలాగా సేమ్ సైడ్ అటువైపు ఇటువైపు కూడా. నైట్ అవ్వబోతుంది. ఒక్కసారి అయితే సన్సెట్ చూడండి మన బాల్కనీ నుంచి. లోపల నుంచి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. చూపలేదు కదా, ఇవ్వండి గైస్. అసలు ఎంత బాగుందో చూసారా? అందుకే నేను ఇలాగ ఎత్తుకెట్టాను. అండ్ ఇటువైపు ఏమో మూన్. స్టేటస్లో మూన్ అయితే కొంచెం డిఫరెంట్ కనబడుతుంది. బాగుంది కదా మూన్ అయితే. ఒకసారి చూడండి. పడుకుని పోదాం. గుడ్ మార్నింగ్ గైస్. కొంచెం అయితే ఓక్ కలెక్ట్ చేద్దాం మనం. ఇంకా ఓక్ లేదు అస్సలు కూడా మన దగ్గర. ఇంకా చివరిగా లాస్ట్ వన్ చూడండి. ఇలాగైతే మొత్తం బ్లాక్స్ అన్నీ మనం ప్లేస్ చేయాలి. ఇది ఇక్కడ రాగిపోయింది. ఇది చూడండి ఇప్పుడు ఒకసారి బ్లూ ప్రింట్ మొత్తం. అండ్ ఇదైతే లాస్ట్. ఇంకా 1 2 గైస్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి మొత్తం క్లారిటీ చూపిస్తా ఎలా ఉందో. చాలా పెద్ద బేస్ ఇలాగైతే. ఇది ఎక్కువే అనుకుంటా, పెద్దది చాలాదే. ఇక్కడ ఈ ప్రతి కార్నర్స్లో అయితే మనం ఓక్ పెడదాం. డార్క్ ఓక్. సరే ఇది డార్క్ ఓక్ కాదు, ఏం పేరేంటి మర్చిపోయా. మీరు కామెంట్ చేయండి, నేనైతే మర్చిపోయా. ఇవన్నీ మొత్తం అన్నీ పెట్టేశాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు పైన ఏం చేద్దామంటే ఈ సైడ్ మొత్తం అంతా ఈ బ్రిక్స్ పెట్టుకుందాం. కాబుల్ స్టోన్ బ్రిక్స్ మొత్తం అంతా పెట్టేసి నీట్గా చూపిస్తా చూడండి. ఇది లాస్ట్. ఇప్పుడు చూడండి ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అదిగోండి గైస్ అయిపోయింది. ఇక్కడ ఎంట్రీ కార్డ్ కూడా పెడదాం. బాగాలేదు ఇలా ఓపెన్ వదిలేస్తుంటే. ఇక్కడ ఇది తీసేసి ఇక్కడ కూడా ఓక్ పెడదాం. ఎక్కడ ఉన్నాయి మనం ఓక్ కింద అక్కడ మా ఏంటి కట్ చేసాం కదా, ట్రీ కట్ చేసాం కదా, అవి కరెక్ట్గా సరిపోయింది గైస్. పైన ఎంత ఒక 1 స్టాగ్ అయితే పట్టింది. అండ్ లాస్ట్ వన్ అయిపోయింది. ఇక దిగిపోదాం కిందకి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇది మన ఆఫ్ స్ట్రక్చర్ అయితే. అంటే ఇప్పుడు ఇది ఎంతవరకు అయినట్టు ఒక 30% అయితే అయింది గైస్ ప్రజెంట్ అయితే. చూడండి ఈ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం చూపించా. ఇప్పుడు మనకి కొన్ని కాబుల్ స్టోన్స్ కావాలి గైస్. కాబుల్ స్టోన్ ఇంకా డీప్ స్లైడ్ కూడా కావాలి. దానికంటూ మనం ఒక ఐరన్ పికాక్స్ చేసుకుందాం ఫస్ట్. ఐరన్ లేదు అసలు. 5 ఉన్నాయి. ఐరన్ కూడా మైన్ చేయాలి గైస్. నేను అది ఆఫ్లైన్లో మైన్ చేస్తా. ఒకటి తీసుకున్నా, ఇంకా ఐరన్ పెట్టేద్దాం. 2 ఉన్నాయి, అయిపోయినాయి ఐరన్ కూడా మొత్తం. ఐరన్ చేయాలి గైస్, ఐరన్ మైన్ చేయాలి, ఐరన్ ఫామ్ కూడా కట్టాలి. అందుకే ఈ విలేజర్ని తీసుకొచ్చేది ఐరన్ ఫామ్ కట్టడం కోసమే. విలేజర్ని తీసుకురావడమే పెద్ద టాస్క్. అది ఎలా చేయాలో అర్థం కావట్లా. ఫస్ట్ తీసుకొద్దాం ఏదో ఒకలాగా విలేజర్స్ దగ్గరికి వెళ్ళి. నేను విలేజ్ దగ్గరికి వెళ్ళి ఈ తెచ్చాను గ్యాస్, పొటాటో క్యారెట్ అని తెచ్చేసాను అనమాట. ఇక్కడ తెచ్చేసి ఒక చోట అప్పుడు తెస్తున్నప్పుడు ఒకసారి నైట్ అయిపోయింది. అవటంతో ఒక 2 విలేజర్లు అయితే జాంబీస్ అయితే చనిపోయారు. ఇంకా మనం ఏం చేయలేము ఇంకా ఆ సమయంలో అలా అవటం. అది అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. ఏం చేయలేం అంతే. ఇంకా ఇవన్నీ ఇక్కడ పెట్టేసి అయితే మనం ఇక్కడ కిందకి పోదాం తీసుకొని. ఆఫ్ హ్యాండ్ టార్చ్ కూడా డౌన్లోడ్ చేశాను నేను. బిహేవియర్ ప్యాక్ అండ్ రిసోర్స్ ప్యాక్ కూడా. మనం పూర్తిగా కిందకి వెళ్ళిపోయాక కలుద్దాం. చూడండి మనమైతే ఫుల్గా -59కి అయితే వచ్చేసాం. ఇంకా మీరు కొంచెం ఏమనుకోకుండా బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ అయితే వస్తాయి గైస్. అంటే బస్సులు, బైక్స్, అలాగా లారీ వెళ్ళే హార్న్ సౌండ్స్ అలా వస్తూ ఉంటాయి. మాది రోడ్డు పక్కనే అనమాట. అందుకనేసి కొంచెం అడ్జస్ట్ చేస్తాను ఏదో ఒకలాగా. ఆ నాయిస్ అయితే రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తా. అప్పటి వరకు అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇంకా మనమైతే ఎలాగంటే ఈ సైడ్ కొంచెం లోపలికైతే మైండ్ చేసి చూద్దాం. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 2 బ్లాక్స్ కింద ఇలాగ మొత్తం మైండ్ చేద్దాం. ఇలా చేస్తే మనకి డైమండ్స్ కూడా దొరికే అవకాశం ఉంది. అందుకనేసి చేస్తున్నాం గైస్. ఇలా చేస్తే మనకి డైమండ్స్ అలా ఐరన్ ఏదో కూడా దొరుకుతుంది అన్నమాట. చేసేద్దాం.
ఇప్పుడైతే చూడండి మనమైతే మళ్ళీ 11కి అయితే వచ్చేసాం. Y11కి అయితే అంటే మనకి డీప్ స్టడీ కాదు కవర్ స్టోన్ కూడా కావాలి. అందుకే వచ్చేసాం అనమాట పైకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సైడ్ కొంచెం సేమ్ కింద ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా సేమ్ అలానే చేద్దాం. అండ్ టైమ్లెస్ పెట్టేస్తాను చూడండి. అయిపోయింది గ్యాస్. టార్చ్ కూడా పెట్టేసాం ఎందుకంటే చాలా డార్క్ అయితే ఉంది. మనకు ఐరన్ కూడా దొరికింది 17 అయితే. మైనింగ్లో చూసే ఉంటారు కదా మీరు టైమ్లెస్లో. ఇంకా ఓకే ఇప్పుడు వీటిని స్మెల్ట్ చేద్దాం గ్యాస్. ఎందుకంటే మళ్ళీ మనకి కాబుల్ స్టోన్ బ్రిక్స్ కావాలి కదా అందుకని. ఆల్రెడీ నేను నిన్న నైట్ అన్నప్పుడు స్మెల్ చేసినట్టు గుర్తు ఉన్నాయి, చాలా ఉన్నాయి, సరిపోతాయి అనుకుంటా. అండ్ ఇటు సైడ్ కూడా పెట్టాను. ఇక్కడ ఒక 14 ఉన్నాయి, ఇందులో 40 ఇంకా ఇక్కడ లేవు, అయిపోయినాయి అంటున్నాయి. ఇక్కడ ఒక 46. ఓకే గైస్, 2 స్టాగ్స్ అయితే అలా వచ్చినాయి, సరిపోతాయి. ఇంకా వెళ్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇందాక తెచ్చిన డీప్ స్లైడ్ అయితే పాలిష్ చేశాను, ఇంకా దాన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఓకే గ్యాస్, అండ్ చెప్పాను కదా కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తానేసి, ప్లీజ్ మీరైతే అడ్జస్ట్ అవ్వండి. అనుకుంటున్నా అడ్జస్ట్ అవుతారని. అండ్ ఇదైతే ఫుల్గా 4 సెట్స్ అయితే పెట్టేయాలి. చూద్దాం మొత్తం పెట్టేసి. అండ్ ఇది లాస్ట్ ఇది గైస్. ఓకే ఇప్పుడు చూడండి ఎలాగుందో ఫైనల్ అవుట్పుట్. ఫైనల్ అవుట్పుట్ అంటే జస్ట్ ఇది పెట్టిన మట్టికే. ఇంక ఇవన్నీ అయితే లోపల పెట్టేద్దాం. వీటితో ఇంకా మనకు అవసరం లేదు. మనం మైనింగ్కి వెళ్ళి కూడా అనవసరం అనుకుంటా. జస్ట్ ఫోర్ ఒక స్టాక్ సరిపోయింది, 2.5 స్టాక్ అలాగా. ఇప్పుడైతే కొంచెం మనం స్టిక్స్ చేయాలి, ఎందుకంటే ఫెన్స్ చేసుకోవాలి గైస్. చెప్తా ఈ ఫెన్స్ కూడా ఎక్కడ పెట్టాలా దేనికో అని. ఫెన్స్ గేట్స్ అవసరం లేదు, ఫెన్స్ సరిపోతుంది. జస్ట్ వుడ్ చాలా తక్కువ ఉంది మనకి. వుడ్కి ప్రాబ్లం ఏం లేదు, ఆ ట్రీస్ వేసాం కాబట్టి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క ట్రీ తోటే మనకి 2 స్టాక్స్ అలాగ అయితే వస్తున్నాయి, సరిపోతాయి. అయితే వీటిని అయితే ఇక్కడ పైన ప్లేస్ చేద్దాం. ఇలా మొత్తం ఫుల్గా అంతా ప్లేస్ చేసేసి తర్వాత చూద్దాం మొత్తం. గ్యాస్ ఇదైతే లాస్ట్. అబ్బా రైన్ పడుతుంది, మీరు చూడలేదు కదా ఈ స్టేటస్లో రైన్ పడితే ఎలా ఉంటుందో. చూడండి ఒకసారి స్కై అండ్ పైన సన్ మొబ్బట్టేసిందిగా, అందుకే సన్ అయితే కనబడట్లా. అయిపోయింది లాస్ట్ కూడా. అదిగోండి మనకన్నా ముందు ఆ సీపీఎల్ వచ్చేస్తుంది లోపలికి. ఇప్పుడు చూడండి ఒకసారి లోపల ఎలా ఉందో. అంటే ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు, కంప్లీట్ అవ్వాలా. ఇప్పుడు జస్ట్ 50% అయితే అయ్యింది గైస్, 50%. చూసారు కదా లోపల. అండ్ వుడ్ అయితే చాలా కలెక్ట్ చేశాను గైస్ నేను. వుడ్ అసలు అయిపోయింది. ఎందుకంటే పైన మనం స్లాబ్స్ పెట్టాలి. మొత్తం వుడ్ పెడితే బాగోదు, జస్ట్ స్లాబ్స్ పెడితేనే బాగుంటుంది. డీప్ స్లేట్ అయిపోయింది గ్యాస్, అసలు మొత్తం ఉన్నదంతా ఊడ్చేసాను. ఇప్పుడు అదే మైన్ చేయడానికి అయితే వచ్చా. సేమ్ ఇందాక ఎక్కడైతే ఆపేమో అక్కడి నుంచే మైన్ చేద్దాం అనేసి అయితే వచ్చాను. పైన నైట్ అయినట్టుంది గ్యాస్. ఒకవేళ నైట్ అయితే ఇప్పుడు ఎలాగా పర్లేదు. మనకి Y11లో బెడ్ ఉంది, ఒకసారి పెట్టాం కదా అక్కడ స్లీప్ వేసి అయితే వెళ్దాం. నైట్ అవ్వలేదు, చూసారు కదా ఎలా ఉందో మన బేస్ అయితే. అదే విలేజర్కి ఇంకా పూర్తి కావాలా, అయ్యాకైతే కలుద్దాం. చూడండి లాస్ట్ ఇది ఒక్కటి మిగిలిపోయింది పైన. ఓకే అయిపోయింది గ్యాస్. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ప్రెజెంట్ అవుట్పుట్ అయితే ఇలాగ ఉంది. ఇది ఇంకా అవ్వాలా, జస్ట్ 80% అయింది, ఇంకా 20% అయితే ఉంది. 20% ఏంటంటే ఒక 10% ఏమో పైన స్లాబ్స్ అయితే పెట్టాలి, ఇంకొక 10% ల్యాంటన్స్ అయితే పెట్టాలి. ఇవే ఇంకో 20% అయితే మిగిలి ఉన్నాయి. అదిగోండి ఇందక్కడ ఇవన్నీ ఇక్కడ పెట్టాను. అదే మన దగ్గర ట్రీస్ ఉన్నాయి కదా, ఒక 2 ట్రీలని అయితే లేపేసా. ఇంకా ఇదైతే లాస్ట్ 5 అయితే ఉన్నాయి, 2, 1 అంతే గైస్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూపించేస్తా. అది MLG కింగ్ మనమైతే. ఇప్పుడు చూడండి
ఒకసారి లోపల కూడా వెళ్ళి చూపిద్దాం ఆగండి. ఆ, అదిగోండి ఇప్పుడు ఎలా ఉంది. ఇందాకడ మనం పెడుతున్నప్పుడైతే సరిగ్గా రాలా, తీసేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫెన్స్ గేట్స్ పెడదాం. ఫ్యూచర్లో తీసేస్తున్నాయి, అవి తీసేసి ఇంకేమైనా పెడతా గైస్. ఇప్పుడైతే ల్యాంతన్స్ చేద్దాం. మన దగ్గర ఐరన్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా ఎన్ని చేస్తాం, 13 ఉంది ఐరన్. ల్యాంతన్స్ చేయాలి గైస్. ఎన్ని వస్తాయి ల్యాంతన్స్? 13 మిగిలిన అయితే కిందట్లో పెట్టేద్దాం. ఒక 5 ఉంటే ఎన్నో ఉంచాం కదా, చూద్దాం. ఇప్పుడు వెళ్దాం, వెళ్ళి ఫాస్ట్గా మనం అయితే లాంతన్స్ని అయితే ప్లేస్ చేసి ఇంకా వీడియోని అయితే కంప్లీట్ చేద్దాం. చాలా లెంత్ ఎక్కువైపోయింది ఇప్పటికే. చూడండి, ఇప్పుడు ఇది తీసేయాలి ఫస్ట్. లాంతన్స్ సెట్ ఇంక ఎందుకు టార్చ్లు తీసేద్దాం, పెట్టిన రండి కదా. ఇక్కడ మధ్యలో మిడిల్ ప్లేస్ ఏదో ఉందో చూసి అక్కడ స్లాబ్ పెట్టి ఇది ఆడదాం. అది సెట్. ఇప్పుడు సేమ్ ఈ 4 వైపు కూడా పెట్టాలి. ఇది ఫైనల్. ఇదేంటి పికాక్స్తో తీస్తున్నా. ఓకే, అయిపోయింది కదా. చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో. మనం లోపల లుక్ ఇంకా మార్చుదాం గైస్. ఫ్యూచర్లో వీడియోస్లో వస్తాయి కదా, నేను కూడా ఆఫ్లైన్లో చాలా వరకు అయితే చేస్తాను. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు చూడండి ఫైనల్గా అయిపోయింది, 100% కంప్లీట్. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చెప్పండి కామెంట్లో మీకు ఎలా అనిపించిందో. ఇదైతే బేస్, అదే మన విలేజర్స్కి అయితే. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారో అది వాళ్ళ ఇష్టం, ఏమన్నా చేసుకొని మనకు సంబంధం లేదు. మనం కళ్ళు మూసుకుందాం. ఓకే, ఇవి ఇక్కడ ఆడదాం గైస్. జస్ట్ అవి ఎలా ఉంటాయి అని చూద్దాం. బాగాలేదు అనుకుంటా, బాగాలేదు గ్యాస్, తీసేద్దాం రెండు కూడా. ఎక్కడ కాకుండా ఏం చేద్దాం అంటే ఇక్కడ ఆడదాం. ఒకటి మధ్యలో ఒకటి, అది ఓకే. మధ్యలో వద్దులేండి, చూద్దాం. ఇక్కడ ఇట్టేద్దాం. ఇప్పుడు ఈ పైన కూడా. ఇప్పుడు అసలు లుక్ మామూలుగా అదిరిపోద్ది. చూడండి ఎలా ఉంటుందంటే ఒక, అరే పెద్దగా అంటే ఇట్లా. అది ఇప్పుడు అది పెట్టాకైతే లుక్ బాగుంది గైస్. ఎస్, అది పెట్టాకైతే లుక్ చాలా బాగుంది. ఇంకా ఏదో మిస్ అవుతుంది దీంట్లో, అదేంటో కామెంట్ చేయండి. మీరు ఏం చెప్తే కనుక నేను అవి పెడతాను, ట్రై చెప్తా. ఇవి కూడా ఒకసారి పెట్టాను కదా, ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయో. లాంతన్ ఒకటే ఉంది. అరే ఇది ఎందుకు ప్లేస్ చేసా, ఇది కాదు, వచ్చాయి. ఓకే, ఈ పెట్టే. నైట్ అయిపోతుంది, ఏం ఉండదు ఇంకా. నైట్ అయిపోతే త్వరగా జాంబీస్ వస్తారు. స్కెల్టన్స్ ఫస్ట్. ఏంటో ఈ ఓల్డ్లో ఎక్కువగా వీళ్ళు స్పాన్ అవుతున్నారు గైస్. క్రేపర్స్ ఎక్కువ స్పాన్ అవుతున్నాయి, నన్ను దోలు తీర్చేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అసలు స్లీప్ వేసేద్దాం ఇంకా. అండ్ డే 55 గైస్. అప్పుడే మనం 55 అయితే కంప్లీట్ చేసాం. అంటే అటు ఇటుగా 100 అయితే కంప్లీట్ చేసినట్టే. ఇంకా 50 చేస్తే బాగాలేదు గైస్. నాకు అవి అసలు నాకు నచ్చలా, తీసేసాను అందుకే. ఇప్పుడు చూడండి లాస్ట్ మొత్తం, అటువైపు ఇటువైపు మొత్తం చూపిస్తాను. అండ్ ఇది మన బేస్. ఇప్పుడు చూడండి ఈ వైపుకి వచ్చి చూపిస్తా ఎలా ఉందో. ఇంక ఇటువైపు చూస్తే వెనకాల అటు సైడ్ కూడా సేమ్ ఒకలానే ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ మొత్తం అన్ని వైపులు ఒకలానే ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి అయిపోయింది గైస్. ఇదే మన విలేజర్స్కి అయితే బేస్. చెప్పండి గైస్, మన వీడియో అయితే ఇవాళ ఎలా ఉందో. ఇదే మన విలేజర్ కట్టిన బేస్. అండ్ ఇక ఎక్కడ వరకు చూసినట్టయితే కనుక మీకు నచ్చే ఉంటుంది కన్ఫర్మ్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోని అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని అప్పుడు డైలీ మేము పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ ఇంకా ఉంటా గైస్, బై బాయ్.